అంటే పక్క రాష్ట్రంలో నుంచి కూడా మన ఆంధ్రప్రదేశ్ రాయదుర్గం అవినీతిని ఎండగడుతున్నారంటే ఒక్కసారి మీరే ఆలోచించేయాల. అంటే మనకన్నా కొన్ని సిగ్గుండాలంట కొన్ని విషయాల్లో మాత్రం. అంతేకాక ల్యాబ్ రిపోర్ట్ దీంట్లో కల్తీ జరిగింది అని 5 సార్లు ల్యాబ్లో చెక్ చేసి ఇచ్చిండే రిపోర్ట్ ఇది. ఆమె కర్ణాటక సంబంధించిన ఎమ్మెల్యే డైరెక్ట్ ఈ విషయాన్ని అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. ఆ వీడియో కూడా మీకు పెడతా. ನನ್ನ ಸಣ್ಣೂರು ವಿಧಾನಸಭಾ ಕ್ಷೇತ್ರದ ವ್ಯಾಪ್ತಿಯ ಗಡಿ ಗ್ರಾಮ ಗಂಗಲಾಪುರದ ಒಂದು ಗ್ರಾಮಕ್ಕೆ ಅಂಟಿಕೊಂಡಂತೆ ನಮ್ಮ ಆಂಧ್ರ ಪ್ರದೇಶದ ಅನಂತಪುರ ಜಿಲ್ಲೆಯ ಒಂದು ಗಡಿ ಕೂಡ ಅಂಟಿಕೊಂಡಿದೆ. ಅಲ್ಲಿ ಸುಮಾರು ದಿನಗಳಿಂದ ಕೂಡ ನಮ್ಮ ಗಡಿ ಗಡಿಯಿಂದ 40 ಮೀಟರ್ ಅಂತರದಲ್ಲಿ ಒಂದು ಸೇಂದಿ ಅಂಗಡಿ ಅಲ್ಲಿ ಕೆಲಸ 40 మీటర్ల దూరం నుంచే ఆంధ్ర నుంచి కర్ణాటక బార్డర్ టచ్ అవుతుంది. ఇంత సేల్ ఆడు ఎందుకుందబ్బా అంటే అక్కడ కల్తీ కళ్ళు బ్యాన్ చేసినారు, మొత్తం కళ్ళే బ్యాన్ చేశారు అక్కడ. అందుకు ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది. ఇదే కాకోకున్నట్టు రాయదుర్గంలో ఇంకో కొత్తది ఏర్పడింది. మద్యం షాపుల్లో బాటల్కి 10 రూపాయలు 15 రూపాయలు చొప్పున అధిక ధరలకు మద్యం అనేది అమ్ముతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు బెల్ట్ షాపులు ఉంటే బెల్ట్ తీస్తానన్నాడు. ప్రతి విలేజ్ లో బెల్ట్ షాపులు ఉన్నాయి. అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తా ఉంది? ఇంత అన్యాయాలు అక్రమాలు జరుగుతా ఉంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎక్కడికి పోయింది? అసలు ఉందా లేదా? రాయదుర్గం నియోజకవర్గంలో కనేకల్లు కావచ్చు, బొమ్మనాలు కావచ్చు, డీహిరాలు కావచ్చు, గుమ్మగట్ట కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఎక్సైజ్ అధికారులు ఏం చేస్తున్నారు? గతంలోనే బహుజన్ సమాజ్ పార్టీ అక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు నిమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవహరిస్తా ఉన్నారు. ఇంత కల్తీ జరిగి ప్రాణాలు పోతా ఉన్నా కూడా ఎటువంటి స్పందన అనేది లేదు. ఒక్కటే ఒక విషయం, దీనిపైన వెంటనే చర్యలు తీసుకోకపోతే బహుజన్ సమాజ్ పార్టీ ఉద్యమ రూపంలో సమాధానం చెప్తుంది. ఈ మొత్తం ఫైలు నేను పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యమంత్రి గారికి పంపిస్తా ఉన్నా. పంపించి